మంచు విష్ణు పండుగ సందర్భంగా ఒక షాకింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ సంక్రాంతిని కూడా మంచు ఫ్యామిలీ తిరుపతిలో ఘనంగా జరుపుకున్నారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మంచు మనోజ్ హైదరాబాద్ లోన, లక్ష్మి ముంబైలో ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటే విష్ణు మాత్రం నాన్న మోహన్ బాబుతో పిల్లలతో కలిసి తిరుపతిలో ఫెస్టివల్ ని ఎంజాయ్ చేశారు. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు ఒక సర్ప్రైజింగ్ విషయాన్ని షేర్ చేస్తూ అన్ని ప్రపంచానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని ఉంటాయి, వాటిని మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేను 1.5 years బ్యాక్ 120 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నాను. వాళ్ళందరి చదువు, ఫెస్టివల్స్ కి బట్టలు అన్ని నేనే చూసుకుంటున్నాను. భోగి రోజు పిల్లలందరినీ పిలిచి బ్రేక్ఫాస్ట్ చేసి జాయ్ఫుల్ గా వాళ్ళతో గడిపిన క్షణాలని మర్చిపోలేను. నేను ఫస్ట్ ఇది షేర్ చేసుకోవాలి అనుకోలేదు, ఎందుకంటే ఇదేమి గొప్ప పనేం కాదు. బట్ ఏదో నాకున్న కొంతలో నాకున్న స్ట్రెంత్ కొద్ది చేస్తున్నా. అలా మీ చుట్టూ కూడా అవసరంలో ఉన్న వాళ్ళు ఉంటారు. మీ శక్తి కొద్ది హెల్ప్ చేయండి, ఏదో కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారు అని ఇది నేను షేర్ చేసి హోప్ పెద్దయ్యాక ఈ పిల్లలు ఇంకొంతమందికి సహాయపడాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ పెట్టారు. అది చూసిన నెటిజన్స్ మంచు అన్న మీరు మంచి పని చేస్తున్నారు అంటూ కమెంట్స్ పెడుతున్నారు.